హాయ్ ఫ్రెండ్స్, అదిదా సర్ప్రైజ్ అని చెప్పి ఒక సాంగ్ విడుదలయ్యింది. ఎవరబ్బా ఈ సాంగ్ కంపోజ్ చేసిన మహానుభావుడు, మహనీయుడు అని మనం నెట్లో ఏం కష్టపడి వెతకాల్సిన అవసరం లేదు. ఈ మధ్య లిరికల్ వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉన్నప్పుడు అందులో భాగంగా మనకు కొరియోగ్రాఫరు ఆ కొరియోగ్రఫీ చేస్తున్నట్టు రెండు చేతులు పైకెత్తి ఏదో క్రియేటివ్గా డైరెక్ట్ చేస్తున్నట్టు మనకు చూపిస్తూ వాళ్ళ ఫోటోలు కూడా వేస్తూ ఉంటారు. ఆ లిరికల్ వీడియోలో మహానుభావుడు ఎవరో కాదు, శేఖర్ మాస్టర్ ఒక పెద్ద కాపీ లాగా తయారయ్యాడు. ముందు నుంచి కాపీ, ఇప్పుడు కాపీ లాగా అయ్యాడో నాకు తెలియదు గాని ఒక్కొక్క సాంగ్ మనం అనలైజ్ చేసుకుంటూ వస్తూ ఉంటే శేఖర్ మాస్టర్ ఎంత పెద్ద కాపీయో అర్థం అవుతోంది. అన్నట్టు కాపీ అంటే కంట్రోల్-C అనుకునేరు, ఎక్కడి నుంచో ఉన్నదాన్ని ఎత్తుకొచ్చి ఈ సినిమాలో పెడితే కాపీ అంటుంటామే, అలాంటి కాపీ కాదు. మా కాలేజీలో షార్ట్ కట్లో పిలిచేవాళ్ళం కాపీ అని. అంటే కామపిశాచి, అంత పెద్దగా కామపిశాచి అని చెప్పి అనడం బాగుండేది కాబట్టి షార్ట్ కట్లో ఈడ పెద్ద కాపీ గడరా అని చెప్పి మాట్లాడేవాళ్ళు కాలేజీలో ఎవరైనా ఇలాంటి వ్యవహారాలు వెధవేషాలు వేస్తే. శేఖర్ మాస్టర్ స్టెప్స్ రోజు రోజుకు అంత అసహ్యంగా తయారవుతూ ఉన్నాయి. అసలు ఎవ్వరు కూడా జీర్ణించుకోలేరు అటువంటి స్టెప్స్ కంపోజ్ చేస్తూ ఉన్నాడు. అదిదా సర్ప్రైజ్ అని ఒక పాట విడుదలయ్యింది. నితిన్ యాక్ట్ చేస్తున్న రాబిన్ హుడ్ సినిమాలో కేతికా శర్మ ఆమె చేసినటువంటి డాన్స్. ఓకే, అదిదా సర్ప్రైజు అంటే ఏం సర్ప్రైజ్ విడుదల చేస్తారు అని చెప్పి చూస్తే ఆమె ఇస్తున్నటువంటి సర్ప్రైజ్ ఏంటో ఒకసారి మీరు చూడండి, స్క్రీన్ మీద గమనించండి, అబ్జర్వ్ చేయండి. తన మిడ్డి ముందు భాగంలో చెయ్యి పెట్టి ముందుకు లాక్కుంటూ ఒక స్టెప్ వేస్తుంది. అది సర్ప్రైజ్ అనమాట. అంటే ఏంటి, తన ఎగ్జాక్ట్ గా ప్యూబిక్ ప్రాంతంలో చెయ్యి పెట్టి మిడ్డి దగ్గర ముందుకు లాగుతుంది. అంటే తన ప్రైవేటు భాగాలను చూపిస్తూ అదిదా సర్ప్రైజ్, అదే సర్ప్రైజ్ చూసుకోండి అని చెప్పి చూపిస్తోంది అనమాట. తెలుగులో చెప్పలేక ఇంగ్లీష్లో చెప్తూ ఉన్నాను. తెలుసు కదా తెలుగులో ఏమంటారు, స్త్రీల యొక్క జననాంగాల భాగాలు, ప్రైవేటు భాగాలు, ప్యూబిక్ భాగాలు, వాటన్నింటినీ చూపించే విధంగా ముందుకు లాక్కుంటూ మిడ్డీని ముందుకు చూపిస్తూ ఇది అదిదా సర్ప్రైజ్ అని చెప్పి లిరిక్స్ అనమాట చూపిస్తోంది. అంతేకాదండోయ్, ఆ తర్వాత మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఆ డాన్స్ లోపల ఈ డాన్స్ చేస్తున్న కేతికా శర్మ అలాగే ఆమెతో పాటు ఉన్నటువంటి ఇతర డాన్సర్స్ వీళ్ళందరూ ఎగిరి దూకి అవతల వైపు చూస్తూ తమ పిరుదుల మీద తమ చేతులనేసి బాదుకుంటూ అదిదా సర్ప్రైజ్, చూసుకోండ్రా సర్ప్రైజ్ అని చెప్పి తమ పిరుదులను చూపిస్తున్నారనమాట. ఇది శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసినటువంటి లేటెస్ట్ స్టెప్. అంటే ఏమాత్రం సెన్సిబిలిటీ అనేది ఉండదండి శేఖర్ మాస్టర్. అసలు ఆయన ఏం నిరూపించాలనుకుంటున్నాడు ఇటువంటి చెత్త స్టెప్స్ తో? మీరు ఇంతకు ముందు కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం. వరుసగా గత 5-6 నెలలుగా వచ్చిన సినిమాలలో బూత్ స్టెప్స్ గురించి ఎక్కువగా చర్చకొచ్చింది అనంటే శేఖర్ మాస్టర్ కు సంబంధించిన స్టెప్సే అవి అన్న విషయము ప్రత్యేకంగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కొరియోగ్రాఫర్ గా తన స్థాయిని తాను తగ్గించుకుంటూ దిగజారిపోతూ మరోపక్క తెలుగు సినిమా స్థాయిని కూడా దిగజారుస్తూ ఉన్నాడు. మీకు తెలియదండి, హిందీలో వచ్చే మీమ్స్ కానీ, ఇంగ్లీష్లో వచ్చే మీమ్స్ కానీ, ఈవెన్ హిందీకి సంబంధించినవి కానీ ఒకసారి గమనిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఫుల్గా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ, తమిళంలో కానీ, అలాగే వేరే బెంగాల్లో కానీ రకరకాల సినిమా ఇండస్ట్రీస్లో వచ్చే ఇటువంటి చెత్తా చెదారాన్ని, క్రింజ్ని కడిగి పడేస్తూ ఉతికారేస్తూ రకరకాల మీమ్స్, అంటే ఒక రకంగా ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా వేరే వాళ్ళ ముందు చీప్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఓకే, ఒకప్పుడు హీరోలు ఫిజిక్స్ కూడా అందకుండా చేసే విన్యాసాలు, వాటన్నింటి మీద మీమ్స్ అవన్నీ వచ్చేవి, ట్రోలింగ్స్ వచ్చేవి. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏ స్థాయిలో తీసుకెళ్లి పెట్టారో చూడండి. అంతకుముందు కూడా శేఖర్ మాస్టర్ కొన్ని మూమెంట్స్ మీరు గమనిస్తే, రవితేజ గారి సినిమా ఒకటి వచ్చింది మిస్టర్ బచ్చన్ అని చెప్పి, అందులో కూడా శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసినటువంటి స్టెప్. డైరెక్టర్ హరీష్ శంకర్ అందులో కూడా ఏం చేస్తాడంటే, హీరో రవితేజ గారు ఆయన చెయ్యి కరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళి పట్టుకుంటుంది అంటే ఆ డాన్స్ చేసే అమ్మాయి హీరోయిన్ నడుము కింది భాగం లోపలికి వెళ్ళి ఆ నడుము దగ్గరికి వెళ్ళి పట్టుకుంటుంది. అసలు అనవసరం ఆ స్టెప్. తర్వాత జేబుల్లో చేతులు పెట్టించడాలు, వెనక ఆ జేబు కూడా ఎక్కడ బ్యాక్ పాకెట్ ఉంటుంది లేకపోతే సైడ్ పాకెట్లో కానీ చేతులు పెట్టించడాలు. ఎవరైనా చేతులు ఎందుకు పెట్టిస్తారండి? హీరోయిన్ల జేబుల్లో హీరోల చేత చేతులు పెట్టించడాలు, ఆ ప్యూబిక్ హెయిర్ ప్రాంతం టచ్ అయ్యే విధంగా అక్కడ పట్టుకునే స్టెప్స్ కంపోజ్ చేయడాలు. అయితే ఆ టైంలో ఏమైపోయిందంటే ఎక్కువ హరీష్ శంకర్ మీదకి వెళ్ళింది ఇంపాక్ట్ అనేది. హరీష్ శంకర్ని ఎక్కువ ట్రోల్ చేయడం, విమర్శించడము, ఆయన ఏదో మాట్లాడడము, ఆ గోల అది ఎప్పుడు ఉంటుంది. సో అట్లా కొట్టుకుపోయింది అది. శేఖర్ మాస్టర్ మీదకి పెద్దగా కాన్సన్ట్రేషన్ వెళ్ళలేదు జనాలేదు. అసలు కాపీ ఎవరు అని అంటే శేఖర్ మాస్టర్ అన్నటువంటి పాయింట్ వెళ్ళలేదు. ఓకే, అఫ్ కోర్స్ ఫైనల్ గా అప్రూవ్ చేసేది డైరెక్టర్ కాబట్టి ఫైనల్ గా డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది ఏ సినిమాకి సంబంధించి అయినా కానీ. కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని చెప్పి అంటారు కదండి డైరెక్టర్ ని, ఫైనల్ అప్రూవల్ డైరెక్టర్ది. ఓకే, బట్ ఈ కంపోజ్ చేసే
ఈ కాపీ శేఖర్ మాస్టర్ ఏ స్థాయిలో తయారయ్యారో చూడండి. డాకు మహారాజ్ అని చెప్పి ఆ మధ్యలో ఒక సినిమా వచ్చింది బాలకృష్ణ గారిది, మనం మాట్లాడుకున్నాం. దబిడి దిబిడి దబిడి దిబిడి బాలయ్యో అని చెప్పి సాంగ్ వచ్చింది. ఆ లిరికల్ వెర్షన్ విడుదలైనప్పుడే చాలా పెద్ద వివాదానికి దారి తీసింది. అంటే బాలకృష్ణ గారు ఒక ఎమ్మెల్యే, ఆయన అధికార పార్టీలో అంత అనుభవం ఉన్న వ్యక్తి, ఇద్దరు అమ్మాయిల తండ్రి, ఒక అబ్బాయి, కోర్స్ ఆ ఇద్దరు అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేశారు, పెద్ద వయసులో ఉన్నారు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ఇలాంటి స్టెప్ చేయడం ఏంటి అన్నటువంటి ఒక పెద్ద వివాదం వచ్చింది. కొంతమంది బాలకృష్ణ గారి వీరాభిమానుల్లో జస్ట్ ఒక 1% మాత్రము సమర్థిస్తూ బాలకృష్ణ గారి ఆ స్టెప్ని, ఆ చర్చను డైల్యూట్ చేయడానికి అన్నట్టు ఫలానా వాడు చేయలేదా, అప్పట్లో వేటూరి గారు లిరిక్స్ అట్ట రాశారు, ఇప్పుడు ఈయనిట్ట రాశాడు అని చెప్పి మాకు నీతులు చెప్పే ప్రయత్నం చేశారు. బట్ విషయం ఏంటంటే అండి, 99% బాలకృష్ణ గారి అభిమానుల్లో, సెన్సిబిలిటీ ఉన్నటువంటి అభిమానుల్లో చాలా మంది, నాతో మాట్లాడినటువంటి అభిమానుల్లో, ఈవెన్ విదేశాలలో కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళెవరూ కూడా సంతోషించలేదు. వాళ్ళలో చాలా మంది అవసరమా బాలకృష్ణకు ఈ వయసులో ఇటువంటి స్టెప్ వేయడము, అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకోవడము, సినిమాలు అద్భుతంగా బ్లాక్ బస్టర్ అవుతున్నాయి కదా బాలకృష్ణవి, అఖండ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది, అసలు వరుసగా బాలకృష్ణ గారు ఏదైనా ముట్టుకున్నారు సినిమా అని అంటే పెద్ద బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. యావరేజ్ గా ఆడినటువంటి సినిమా కూడా చాలా అద్భుతంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి కదా బాలకృష్ణ గారివి, ఫుల్ టైం నడుస్తుంది హవా, అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు. అది శ్రీలీలతో కూడా ఒక సినిమా వచ్చింది చూడండి బాలకృష్ణ గారిది, ఏం సినిమా అది కామెంట్ సెక్షన్లో రాయండి, పేరు గుర్తు రావట్లేదు టక్కు నాకు. సో ఎంత మంచి పాత్ర అండి, అందులో కాకా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది చూడండి శ్రీలీల, చాలా మంచి రోల్ బాలకృష్ణ గారిది. సరే అఫ్ కోర్స్ వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది బాలకృష్ణ గారి సినిమాలలో మనకు తెలుసు, బట్ ఆ కాన్సెప్ట్ కానీ ఆయన ప్లే చేసినటువంటి ఏజ్ కానీ ఎంత బాగా ఉంది ఆ సినిమా, ఆలోచించండి. ఈవెన్ డాకు మహారాజ్ నేను చూడలేదు కానీ చెప్తున్నాను, అలాంటి సినిమాలు తీస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఈ చెత్త స్టెప్స్ ఇవన్నీ పెట్టి డైరెక్టర్ తప్పు, కొరియోగ్రాఫర్ తప్పు. ఆ టైంలో బాలకృష్ణ గారి మీద ఎక్కువగా విమర్శలు వెళ్ళాయి, కానీ అసలు కథ ఎక్కడుందంటే ఈ కొరియోగ్రాఫర్ దగ్గర ఉందండి. డాకు మహారాజులో బాలయ్యో నా చెంపలు వాయించయ్యో అని చెప్పి లిరిక్స్ ఉంటే, హీరో ఎక్కడ కొడుతుంటాడండి బాలకృష్ణ, చెంపలు వాయించయ్యో అని చెప్పి లిరిక్స్ ఉంటే హీరో పిరుదుల మీద అసహ్యంగా బాదుతూ ఉంటాడు. అసలు ఆ కంపోజ్ చేసినటువంటి స్టెప్ ఆ విధానంలోనే తెలుస్తుందండి. అంతకుముందు భారతీయుడు సినిమాలో టెలిఫోన్ ధ్వనిలా నవ్వే దానా అని చెప్పి సాంగ్ ఉంటుంది, అందులో జాకీరు సెంతబుల్లా నువ్వేనా లిరిక్స్ వస్తుంది. అందులో కూడా హీరో కమల్ హాసన్ గారు మనీషా కోహిరాల్ వెనక కొడుతున్నట్టుగా ఉంటుంది, కానీ అది మీకు ఎబ్బెట్టుగా అనిపించలేదు. ఆ లిరిక్స్ ఎబ్బెట్టుగా లేదు, దాన్ని తీసిన విధానము, కంపోజ్ చేసిన విధానము ఎబ్బెట్టుగా లేదు, చుట్టుపక్కల అటువంటి వాటి మీదకే మన కాన్సన్ట్రేషన్ వెళుతుంది. ఆ తీసిన విధానం అలా ఉంది, డైరెక్టర్ శంకర్, అలాగే ఆ కొరియోగ్రాఫర్. కానీ ఇక్కడ డాకు మహారాజులో 2 పిడికిళ్ళు బిగించి పిరుదుల మీద బద్ద గుద్ది పారేస్తూ ఉంటాడు, అసహ్యంగా ఉంటుంది. చేసింది ఎవరయ్యా అంటే ఈ శేఖర్ మాస్టరే. ఇంకేదో సాంగ్ అండి, జారుతున్నాయో అని చెప్పి ఏదో సాంగ్ అనమాట. ఆ బిగ్ బాస్ లో ఒక అమ్మాయి వచ్చింది, దాదాపు ఫైనల్ దాకా లాగారు ఆ అమ్మాయిని. ఈ కొంతమంది సెలబ్రిటీలకు ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్లు విపరీతంగా ఉంటాయి, మిలియన్స్లలో ఫాలోవర్స్ ఎలా వస్తారో మనకు తెలియదు కానీ ఉంటారు. పైగా కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు. కొన్ని దేశాలలో బెట్టింగ్ అనేది చట్టబద్ధం, ఆ దేశాలలో ప్రమోట్ చేయొచ్చు. ఒకవేళ నిజంగా యూట్యూబ్ ఛానల్ ఆ దేశానికి రన్ చేస్తున్నారంటే అట్లా చేసేవాళ్ళు ఉన్నారు. భారతీయుల గురించి చెప్పట్లా, ఆయా దేశాల వాళ్ళ గురించి చెప్తూ ఉన్నాను. బెట్టింగ్ యాప్స్ ఆ దేశంలో చట్టబద్ధంగా ఉన్నప్పుడు అక్కడ దాన్ని ప్రమోట్ చేసేవాళ్ళు ఉన్నారు, దాంతో సమస్య ఏం లేదు. మన భారతదేశంలో బెట్టింగ్ యాప్స్ అనేవి ఇల్లీగల్, వాటిని కూడా ప్రమోట్ చేస్తూ చాలా మంది యువతను నాశనం చేస్తూ రకరకాలుగా సబ్స్క్రైబర్స్ని ఫాలోవర్స్ని పెంచుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఇప్పుడు ఆ టాపిక్ గుర్తొచ్చిందంటే ఆ అమ్మాయి పేరు చెప్పంగానే నాకు అది గుర్తొచ్చింది టక్కున. ఆ అమ్మాయి చేత డాన్స్ ఈ శేఖర్ మాస్టరే, జారుతున్నాయిరో అని చెప్పి ఒక సాంగ్ అనమాట, లిరిక్స్ జారుతున్నాయిరో అని చెప్పి ఉన్నప్పుడు నిజంగా ఈయన కంపోజ్ చేయాలి అని చెప్పి అనుకుంటే వేరే రకంగా కంపోజ్ చేయొచ్చు. జారుతున్నారో అన్నదాన్ని నిజంగా బూతు అన్న కోణంలో కాకుండా అద్భుతంగా కంపోజ్ చేయగలిగే కొరియోగ్రాఫర్ ఉన్నారంటే అద్భుతంగా కంపోజ్ చేస్తారు. కానీ ఈయన కంపోజ్ చేసిన విధానం ఏంటో తెలుసా, ఈయన చూపించేది ఏంటో తెలుసా, హీరోయిన్ ముందుకు వంగి ఉంటే ఆమె యొక్క బ్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. ఎస్, హీరోయిన్ అనాలో డాన్సర్ అనాలో, ఆ అమ్మాయి యొక్క బ్రెస్ట్ ముందు భాగం చూపిస్తూ ఉంటాడు. జారుతున్నారో అని చెప్పి లిరిక్స్ అనమాట. పక్కా డబుల్ మీనింగ్ అనేది అందరికి తెలియదండి. నువ్వు చూపించే విధానము, నీ కెమెరా యాంగిల్, నీ లిరిక్స్ అవన్నీ చూసే వాళ్ళకి అర్థం కదా. జనాలు మాట్లాడుకోరా, జారిపోయాయి దేని గురించి మాట్లాడతారు, డబుల్ మీనింగ్ అన్నది తెలుగు లోపల, అశ్లీలం అన్నది. సో ఇట్లా అండి ప్రైవేట్ భాగాలు చూపిస్తూ ఆ లిరిక్స్ కి అసహ్యంగా బూత్ స్టెప్స్ కంపోజ్ చేయడం. పుష్ప 2 వచ్చినప్పుడు కూడా నేను మాట్లాడాను. అల్లు అర్జున్ యొక్క నటన గురించి నేను ఎంత మెచ్చుకున్నానో స్ట్రైట్ సినిమా రివ్యూ ఇచ్చినప్పుడు. మారల్స్ గురించి నేను మాట్లాడలేదు, మారల్స్ గురించి నేను సెపరేట్ గా మాట్లాడాను, మీకు గుర్తుండే ఉంటుంది. సత్య సినిమాతో
కంపేర్ చేస్తూ సత్య సినిమా ఎంత బాగా తీశారు, జేడీ చక్రవర్తి యాక్ట్ చేసినటువంటి సత్య సినిమా రాంగోపాలవరం ఎంత బాగా తీశాడు అది వర్సెస్ పుష్ప సినిమాలో పాత్ర, దాన్ని ఎట్లా తీసుకెళ్తున్నారు, ఎట్లా ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి మారల్స్ మీద నేను వేరే వీడియో చేశాను. బట్ దానికంటే ముందు స్ట్రైట్ సినిమా రివ్యూ ఇచ్చాను. మీరు ఎంతమంది చూసారో లేదు నాకు తెలియదు. స్ట్రైట్ సినిమా రివ్యూ ఇచ్చినప్పుడు అల్లు అర్జున్ యొక్క నటనను మెచ్చుకుంటూనే, రష్మిక మందన నటనను మెచ్చుకుంటూనే, మరో పక్క ఎప్పుడైతే ఆ లిరిక్స్, ఆ డాన్స్ గురించి నేను మాట్లాడానో, ఫీలింగ్స్ అనే పాట గురించి డెఫినెట్గా నేను రేవు పెట్టాను. ఫీలింగ్స్ అనే పాట అండి, ఫీలింగ్స్ అని పెట్టారు. 6:00 7:00 పావుదక్కువ 10:00 పడుకుంటే ఓసారి, మేల్కుంటే ఓసారి, ఏమీ తోసక కూసుంటే ఓసారి. ఏంటండి ఇది? 6:00 7:00 పడుకుంటే ఓసారి, కూసుంటే ఓసారి. ఏంది ఇది? ఇదంతా ఫీలింగ్స్ అని చెప్పి ఆయన రాస్తున్నాడు. కానీ అవన్నీ సెక్సువల్ ఫీలింగ్స్ అన్నటువంటిది ఇండైరెక్ట్ గా రాస్తూ, ఆ తీసిన విధానం కూడా చాలా అశ్లీలంగా, అసహ్యంగా ఉంది. రష్మికతో వేయించినటువంటి బట్టలు కానీ, రష్మికతో చేయించినటువంటి డాన్స్ కానీ, హీరోయిన్లు చేసే డాన్సులు ఒకప్పుడు ఎలా ఉండేవి, తర్వాత ఎలా మారాయి మీరు చూడండి. ఐటమ్ సాంగ్స్ అని ప్రత్యేకంగా జ్యోతిలక్ష్మి, జయమాలిని, అనురాధ ఇట్లా కొంతమంది చేత ప్రత్యేకంగా ఐటమ్ డాన్స్ అని చెప్పి చేయించేవాళ్ళు. ఇప్పుడు క్లబ్ డాన్సులు అలాంటివి ఉన్నటువంటి సీన్స్ ఉన్నాయనుకోండి, ఐటమ్ డాన్స్ లాంటిది ఉందనుకోండి, డెఫినెట్గా పెట్టేవాళ్ళు. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా. దాసరి నారాయణరావు గారు డైరెక్ట్ చేసినటువంటి బొబ్బిలి పులి సినిమా ఉంది, ఎన్టీఆర్ గారిది. అందులో హీరో ఏం పాట పాడతాడు? ఓపెనింగ్ జననీ జన్మభూమిశ్చ అట్లా ఓపెన్ చేస్తారు హీరో పాడే పాట. ఆ తర్వాత 1వ నెంబర్ బస్సు, ఇట్లా ఒక డాన్స్ కూడా శ్రీదేవి అండ్ రామారావు గారి చేత డాన్స్ అనమాట. దాసనారాయణరావు గారి గురించి చెప్తున్నా. అంత చక్కగా ఇద్దరు కలిసి డ్యూయట్ డాన్స్ అంత చక్కగా తీశారు. కానీ మీకు ఐటమ్ సాంగ్ చూడండి, రామారావు గారి చేత చేయించారు. ఆ బూత్ స్టెప్స్ ఆ పక్కన అమ్మాయి చేత కరెక్ట్ గా ఐటమ్ సాంగ్ లో పెట్టిస్తారు. జ్యోతిలక్ష్మి, జయమాలిని, అనురాధ ఇట్లా కొంతమందిని పెట్టి ఓ సుబ్బారావు, ఓ అప్పారావు సాంగ్ ఉంటుంది చూసారా? ఎవరో వస్తారనుకుంటే నువ్వు వచ్చావా అని చెప్పి ప్రసాద్ బాబు ఉంటాడు, విలన్ కొడుకు. సో వాళ్ళ చేత అక్కడ ఉన్నటువంటి ఆ వ్యాంప్ పాత్రలు వేసేటటువంటి వాళ్ళు, ఐటమ్ సాంగ్స్ చేసేటువంటి వాళ్ళ చేత ఒక కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ పెట్టించి డాన్స్ పెడతారు. అది ఐటమ్ సాంగ్ అని చెప్పి చూసే వాళ్ళకి అర్థమవుతుంది, వినేవాళ్ళకి అర్థమవుతుంది. సిల్క్ స్మిత ఒకసారి చెప్పారండి, ఆమె దాదాపు మరణించడం కంటే ఒక 6 నెలల ముందు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు, మీకు అవకాశాలు ఎందుకు తగ్గాయి అని చెప్పి యాంకర్ ప్రశ్న వేస్తే, ఇప్పుడు హీరోయిన్లకు వ్యాంపులకు తేడా లేకుండా పోయిందండి. ఒకప్పుడు మా చేత చేయించే డాన్సెస్, మేం వేసుకునేటటువంటి బట్టలు, ఆ క్లబ్ డాన్సులు అవన్నీ చేసేవి హీరోయిన్లే చేసేస్తున్నారు. అలాంటప్పుడు ఇక మాకు ఛాన్సెస్ ఎక్కడుంటాయిలేండి, అన్ని వాళ్లే చేసేస్తున్నారు. వ్యాంపు చేయాల్సినటువంటిది వాళ్లే చేస్తున్నారు, డాన్స్ ఐటమ్ సాంగ్ వాళ్లే చేస్తున్నారు, అన్ని వాళ్లే చేస్తున్నారు అని చెప్పి మాట్లాడింది. కరెక్ట్ అండి. అప్పట్లోనే సిల్క్ స్మిత్ అలా మాట్లాడారంటే అప్పటికే అంత దరిద్రం ప్రవేశించిందంటే తర్వాత ఇంకెంత ఘోరమైంది చూడండి. ఒక 2000s ఆ టైంలో కొంచెం బెటర్ స్టోరీస్ వచ్చేవి, కాకపోతే మళ్ళీ యూత్ఫుల్ లవ్ స్టోరీస్ అని చెప్పి మళ్ళీ వేరే డైరెక్షన్లోకి వెళ్ళేది. బట్ అట్లీస్ట్ వల్గారిటీ లేకుండా కొంచెం నువ్వే కావాలి లాంటి సినిమాలు, ఒక చిరునవ్వుతో లాంటి సినిమాలు, విజయభాస్కర్ గారివి ఓ నువ్వు నాకు నచ్చావు కానీ, మన్మధుడు కానీ, ఒక టైప్ ఆఫ్ మూవీస్ అలా వస్తూ ఉండేవి. తర్వాత మళ్ళా స్టార్ట్ చేశారండి. ఆ 90sలోనూ ఎప్పుడో ఆగిపోయింది దరిద్రము అని చెప్పి అనుకుంటే, ఈ శేఖర్ మాస్టర్ వీళ్ళ వల్ల 6:00 7:00 పడుకుంటే ఒకసారి, మేల్కుంటే ఒకసారి, కూసుంటే ఒకసారి. ఏం చేస్తాడు? ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? ఆ లిరిక్స్ అలాగే ఉంది. మళ్ళీ ఇదే చంద్రబోస్ గారు RRR లిరిక్స్ రాశారు, నాటు రాజమౌళి గారి సినిమాలో. అది ఎంత పెద్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించిందో మనం చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి పాట అది. ఆ తర్వాత అయినా సరే అండి, చంద్రబోస్ గారు కూడా కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఇదే చంద్రబోస్ గారికి ఎప్పుడంటే సింహాద్రి సినిమా టైంలోనే ఆయనకు చాలా సీరియస్ గా విమర్శలు ఎదురయ్యాయి. ఆ విషయం నేను చెప్పడం కదా, ఆయన్నే చెప్పారు. ఆయన ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూ ఎక్కడైతే పబ్లిష్ అయ్యిందో ఇప్పటికీ ఆ ఇంటర్వ్యూ నా దగ్గర ఉంది. ఆయన నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి సాంగ్ ఉంటుంది, నీ గుర్రం కోసం తెచ్చా వెచ్చనైన గడ్డి, ఇట్లా కొన్ని రకరకాల నర్మగర్భంగా వచ్చే పరమ దరిద్రమైన బూతు భావాలు ఇవన్నీ లిరిక్స్ కూరి నింపి వదిలాడు ఆయన. డాన్స్ చేసేది ఎవరంటే హీరో పక్కన ఒక సైడ్ హీరోయిన్, ఇంకొక ఆమె. సింహాద్రి సినిమాలనే కదా సాంగ్. ఆ తర్వాత ఎవరో బయట ఎదురయ్యి ఏంటండి మీరు ఇలాంటి పాట రాశారు అని చెప్పి చంద్రబోస్ గారిని రోడ్డు మీదే పట్టుకొని నిలదీశారని, అడిగారని కూడా ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తర్వాత జాగ్రత్తగా ఉన్నాను, అలాంటి పాటలు రాయడం లేదు, ఇట్లా చెప్పారు ఆయన. సో మళ్ళీ అండి ఈ పుష్ప లోపల సరే ఎవరెంత సమర్థించుకున్నా పోనీ ఫీలింగ్స్ అని చెప్పి ఈయన పాట రాశాడు కదా, ఆ పాటే అసహ్యంగా ఉంది అన్నటువంటి ఫీలింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మనకు? శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసినటువంటి అసహ్యకరమైన డాన్స్ వల్ల, కొరియోగ్రఫీ వల్ల లిరిక్స్ బూతులాగా ధ్వనిస్తోంది. నిజంగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కనుక నీట్గా ఉంటే, డిగ్నిఫైడ్గా ఉంటే, ఒక సరసాలు చాలు శ్రీవారు లాగా శివ సినిమాలో
తీసినట్టు గనక ఆ సాంగ్ గనక తీసుంటే ఈ 6:00 7:00 ఇది నీకు అసహ్యంగా కనిపించేది కాదు. కానీ శేఖర్ మాస్టర్ చేతుల లోపలికి ఎప్పుడైతే పడుతుందో ఒక పాట, ఒక లిరిక్స్ వచ్చి పడిందా, ఈయన దాన్ని చేసే బూతు వ్యవహారం అంతా ఇంత కాదండి. బూతు చేసి వదులుతూ ఉన్నాడు. అసహ్యం అనమాట శేఖర్ మాస్టర్. డాకు మహారాజులో అంతే, దబిడి దిబిడి సాంగ్, మిస్టర్ బచ్చన్ అంతే, పుష్ప 2 సాంగ్ అంతే. ఒక బి గ్రేడ్ మాస్టర్ లాగా తయారయ్యాడండి. టాలీవుడ్ అనేది ఒక బి గ్రేడ్ లాగా తయారవుతోంది. అదిదా సర్ప్రైజ్ అనేటటువంటి పాటలో ఏం సర్ప్రైజ్ ఇస్తూ ఉన్నాడు ఈయన అంటే, ఆ కేతికా శర్మ అనే అమ్మాయి వేసుకున్నటువంటి కాస్ట్యూమ్ కు ఆ స్టెప్ ఈయన డిజైన్ చేసి, ఆగడు సినిమాలో మహేష్ బాబు ఎంఎస్ నారాయణ గారు డైలాగ్ చెప్తారు కదా, నేను ఫస్ట్ లో చెప్పినట్టు, ఊళ్ళల్లో తిరునాళ్లలో టైర్ బళ్ల మీద స్టెప్పులు వేసుకుంటూ తిరిగేది అని చెప్పి ఎగ్జాక్ట్ గా అండి ఈ అదిదా సర్ప్రైజ్ పాట కరెక్ట్ గా దాన్ని తలపిస్తోంది. అసహ్యంగా ముందుకు లాగి చూడు అది సర్ప్రైజు, ఏం సర్ప్రైజ్ చూపిస్తోంది ఆమె అంటే. ఈ శేఖర్ మాస్టరు పూర్తి బూతు మాస్టర్ లాగా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రోజుకు తేడాగా మారిపోతూ ఉన్నాడు. అసలు ఆ డ్యాన్స్ ఏంటి, అసలు ఒక వల్గర్ మాస్టర్. శేఖర్ మాస్టర్ అనే వ్యక్తి ఒక వల్గర్ మాస్టరు. ఇది మాత్రం తీర్మానంలాగా తయారయ్యింది. సాగర సంగమం సినిమాలో ఒక స్టెప్ కమల్ హాసన్ గారు ఆయన వేసి చూపిస్తారు, ఇలా చెయ్యాలి అని చెప్పి. కాదు నేను కంపోజ్ చేసిన స్టెప్ చెయ్యి అని చెప్పి ఆ కొరియోగ్రాఫర్ ఒక ఆయన చేయి అంటాడు. ఇప్పుడు కమల్ హాసన్ గారు అండ్ గీతా గారు వాళ్ళిద్దరు యాక్ట్ చేస్తారు ఒక డాన్స్, వేల గోపేమల సాంగ్ ఉంటుంది చూసారా. అందులో ఆ డాన్స్ అయిపోయిన తర్వాత చాలా కోపం వచ్చేస్తుంది ఎవరికి, కమల్ హాసన్కి. వెళ్ళి ఖైరతాబాద్ వినాయకుడి ముందు డాన్స్ చేస్తూ ఉంటాడు. ఫ్రెండ్ వచ్చి ఆపురా అని చెప్పి ఆపి అడిగి తీసుకెళ్తే చెప్తాడు, అరే వాడు కొరియోగ్రాఫర్ ఆరా, అది డాన్స్ ఆరా, చేసేవన్నీ కామకేళి విలాపాలు కవాతులు, దాన్ని పట్టుకొని డాన్స్ అంటున్నాడు అని చెప్పి కమల్ హాసన్ పాత్ర చేత చెప్పిస్తారు కె విశ్వనాథ్ గారు. అంటే డాన్స్ అన్నది ఎంత వల్గర్గా తయారైంది, ఎంత అసహ్యంగా తయారైంది అన్న విషయాన్ని సాగర సంగమం సినిమాలోనే చెప్పించారంటే అప్పటికే ఒక లెవెల్కు బాగా దిగజారింది అని చెప్పి కొంత అర్థం మనకు. ఇక ఆ తర్వాత క్రమక్రమంగా దిగజారుతూ మళ్ళీ ఒక లెవెల్లో కొంచెం ఆ దిగజారుడు అవన్నీ కాస్త పక్కన పెట్టి కొంచెం బెటర్గా స్టెప్స్ కంపోజ్ చేయడాలు, కొంచెం బెటర్గా చేసేటటువంటి మాస్టర్స్ వాళ్ళందరూ వచ్చారు. ఎంతో మంది ఉన్నారండి మాస్టర్స్. మళ్ళీ ఈ మధ్య ఈయన తయారయ్యాడు ఈ శేఖర్. ఈ సాంగ్స్ అందరూ ఏం చేస్తారో తెలుసా, గృహిణులందరూ డాన్స్ చేస్తూ ఉంటారు. వేరే దేశాలలో డాన్స్ చేస్తూ ఉంటారు. వేరే దేశాలలో ఏదన్నా ఇప్పుడు హోలీ పండగ వచ్చింది, ఇంకేదైనా పార్టీ అయింది, అక్కడ ప్లే చేస్తుంటారండి ఈ బూత్ సాంగ్స్ అన్ని కూడా. వాళ్ళే అనుకుంటారు పాపం తెలుగు సినిమా సాంగ్స్ కదా లేటెస్ట్ మేము ప్లే చేస్తున్నాం అనుకుంటారు, ప్లే చేస్తారు. దానికి మళ్ళీ వీళ్ళందరూ చిన్నపిల్లలు డాన్స్ చేస్తుంటారు. ఊ అంటావా మామ ఆ సమంత చేసిన డాన్స్ కి చాలా మంది చిన్నపిల్లలు డాన్స్ చేయడము గమనించాను నేను. ఈవెన్ టీవీ ఛానల్స్ లో కానీ ఈ ఫీలింగ్స్ పాటకి చిన్నపిల్లలు డాన్స్ చేయడం, గృహిణులు డాన్స్ చేయడం, వీళ్ళకి తెలియదు అంటే క్రమక్రమంగా ఎక్కడికి వెళ్తుంది ఏమవుతుంది అనేది. అంతేకాదండి, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, డాన్స్ బాగా చేయగలిగే వాళ్ళు ఉంటారు చూసారా. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ కు వీళ్ళు డబ్బిస్తారు. ప్రొడ్యూసర్స్ సినిమా టీం నుంచి డబ్బు వెళ్తుంది, వెళ్ళి ఆ సాంగ్ ని ప్రమోట్ చేయడం కోసం డాన్స్ చేయిస్తారు. 1 లక్ష రూపాయలు ఇచ్చారనుకోండి ఒక వ్యక్తికి, డాన్స్ చేసి వాళ్ళు యూట్యూబ్ లో పెట్టి 2 లక్షలు ఇచ్చారు ఒకరికి పెట్టు అంటే, వాళ్ళకుండే నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఆర్ ఇన్స్టా ఫాలోవర్స్ ని బట్టి ఈ సాంగ్స్ ని ప్రమోట్ చేయడానికి ఈ తతంగం కూడా నడుస్తూ ఉంటుంది. సో ఒక రకమైన చట్రంలో మనం ఇరుక్కొని ఉన్నామండి. ఈ కామ పిశాచులు బూత్ స్టెప్స్ కంపోజ్ చేస్తూ మన నెత్తినేసి రుద్దుతూ ఉన్నారు. మనం గట్టిగా విమర్శించామనుకోండి, ఒకవేళ పెద్ద హీరో గనక అయ్యుంటే ఆ స్టెప్ వేసింది, ఆ పెద్ద హీరో అభిమానులు వచ్చి మనల్ని పీక్కు తింటూ ఉంటారు. మనం చెప్పే లాజిక్ అర్థం కాదు. అభిమానం అనేది అంత భయంకరంగా ఉంటుంది, గంజాయి మత్తు కంటే కూడా భయంకరమైంది ఈ అభిమానం. దురభిమానం స్థాయి దాకా వెళుతుంది కొంతమందికి. ఇక వాళ్ళు మా పెద్ద హీరో ఉన్నాడు కాబట్టి ఆయన చేసిన స్టెప్ కరెక్టే అయి ఉంటుంది అని చెప్పి గట్టిగా వాదించడానికి మళ్ళీ నోరు రాక ఏం చేస్తారంటే, నువ్వు మా హీరోనే అంటున్నావు, ఆ సినిమాలో ఆ హీరో అలా చేయలేదా, ఈ సినిమాలో ఈ హీరో అలా చేయలేదా, ఇదన్నమాట హిపోక్రసీ. ఏ సినిమాలో ఏ హీరో ఈ స్టెప్ వేసినా తప్పే. అర్థమవుతుందా? ఈ కొరియోగ్రాఫర్ని ముందు కొన్ని రోజులు బ్యాన్ చేసి ఇంట్లో కూర్చోబెడితే తప్ప దరిద్రం వదిలేలా లేదు. ఆ నిర్మాతలు వీళ్ళందరూ కూడా ఏంటంటే మనుషులలో ఉండే కొన్ని చీకటి కోణాలను ఎక్స్ప్లాయిట్ చేసి దాని ద్వారా కాసులు సంపాదించడానికి అలవాటు పడి ఇట్లా చేస్తున్నారు అని చెప్పి మనకు అనిపిస్తోంది. మరి మీరేమంటారు?